ఇస్త్రీ చేయించుకొని వచ్చానండి. నువ్వు చేయలేదు కదా. నేనే చేస్తానన్నాను, కాకపోతే అత్తయ్యే ఒప్పుకోలేదు. చేయించాల్సింది కదా మమ్మీ. నేను చీర కట్టుకున్నాక చేస్తానందిరా. ఏంటి ఒంటి మీద ఉన్నప్పుడా? లేకపోతే మీ అమ్మ కట్టుకున్నాక దుశ్శాసనుల్లా లాగి పారేసి ఇస్త్రీ చేయమంటారా? ఏయ్, బట్టల కుట్టు కృష్ణ గారు చీర కప్పడానికి రెడీగా ఉంటారనుకున్నారా ఏంటి? రేయ్, దీంతో మాట్లాడితే నీ డ్రెస్ చించేసుకుంటావు. మానేయండి, మిమ్మల్ని ఇక్కడెవ్వరూ బతిమలాడుకోవడం లేదు. ఏయ్, మళ్ళీ తాగొచ్చావంటే పెట్టరైపోతున్నావు. నేనా? మందా? నో, నెవర్. రాంగ్ గా మాట్లాడుకు మ్యాన్. రాత్రి తాగి హల్చల్ చేసావు, అప్పుడే మర్చిపోయావా? నేను తాగడం ఏంటత్తయ్యా? నిజంగా తాగి నోటికొచ్చినట్టు వాగావే. మా మమ్మీని కూడా అన్నావు. ఏమన్నాను? పుండాకూర అన్నానా? రాక్షసి అని తిట్టానా? నీ కాళ్ళు విరిగిపోను, ఏ, నీ చేతులు పడిపోను, నీ జుట్టు ఊడి బోడి గుండైపోను అని. ఏయ్, ఆపు. నేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడానా అత్తయ్యా? మీరంటే నాకు ఎంత భయం, కొంచెం గౌరవం కూడా. ఏయ్, ఏయ్, అన్నావే నువ్వు. ఎగ్జాక్ట్ గా అవే మాట్లాడకపోయినా కూతలైతే కూసావు. నిజమా? ప్రామిస్. అయితే నేను కూడా అత్తయ్య గారి నెత్తి మీద ఒట్టేస్తాను. ఏయ్, ఛీ, చంపుతావనా? మిమ్మల్ని నేనెందుకు చంపుతాను? పాప చంపుతుంది. ఏయ్, పాప. అయ్యో, పాపని చెప్పేసానేంటి? గాయత్రి మీద డౌట్ వస్తుందా? ఏ పాప? పాప కాదత్తయ్యా, పాపం. మీరు చేసుకున్న పాపమే నాశనమయ్యి మీ ఉసురు తీస్తుందని చెప్తున్నాను. రే, దీన్ని బయటికి గెంటేరా. నో, మీ చెయ్యి గనక నా మీద పడితే నాకు అదోలా ఉంటుంది. పోవే బయటికి నువ్వు ముందు. వెళ్తాను గాని గొంతు దగ్గర ప్లాస్టరు సరిగ్గా వేసుకోమని చెప్పండి మీ మమ్మీకి. ఎల్లో శారీలో మ్యాచింగ్ అని ఏ నెక్లెస్ తగిలించుకుందంటే కేవ్వమంటుంది. అయ్యో, ఇదిగడమ్మా తెలిసిద్దాం. పెద్ద పని చేసుకొని వచ్చావు. మా ఆవిడాకలు కావాలంటే నాకు అందదు. తులసాకలు అడిగారు కదా, చటుక్కని తీసుకురాగలిగాను. కోసాక చంపలేసుకున్నారు కదా బాబాయ్. కుట్టుకోవాలా? ఎందుకమ్మా? పూజకైనా సరే తులసి కోట దగ్గర నుంచి దళాలు తీసుకొచ్చామంటే పాపమే. పరిహార నిమిత్తం 2 తగిలించుకోవాలి. నువ్వు భలే చెప్తాడమ్మక్క. నన్ను నేనే ఎలా కొట్టుకోగలను? బాధేసుకుంటారా ఏంటి బాబాయ్? ఇటు తిరగండి. ఇలా ముక్కు పిండి చిన్నప్పుడు స్కూల్లో కొడతారే, అంత గట్టిగా కొడతావా ఏంటక్క? బాబాయ్ తండ్రితో సమానం చెల్లి. నిజంగా కొట్టేస్తామా ఏంటి చెల్లి? చిన్నగా అటోసారి ఇటోసారి చరుస్తా. ఇలా. వెరీ గుడ్. ఇప్పుడు నా కంటిన పాపం పోయినట్టేనా? పోయింది. అందరినీ పసుపు రంగు బట్టలు వేసుకోమన్నారు. ప్రత్యేకత ఏమన్నా ఉందా? ఉంది బావగారు. పసుపు రంగు దుస్తుల్లో ఉంటే ఏకాగ్రత ఉంటుంది, జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్ రాయాలా ఏంటక్క? రాయనవసరం లేదు, పాల్గొంటే చాలు. పరీక్ష జరుగుతుంది, ఫలితము కలుగుతుంది. ఏం చేస్తున్నారో కాస్త మాకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. స్వామివారు చెప్తారమ్మా. రండి గురువుగారు. నమస్కారం గురువుగారు. శుభవాస్తు.
కృష్ణద్వైపాయనుడని పిలువబడే మహారుషుల వారు వేదాలను విభజించడం వలన వేదవ్యాసుల వారయ్యారు. మహాభారతం, మహాభాగవతం వీరి సృష్టే. ఆషాఢంలో మంచి రోజు ఉండదనడం అబద్ధం. ఇవాళ గురు పూర్ణిమ, ఇంతకన్నా శ్రేష్టం ఏముంటుంది? అందుకే విక్రాంత్ బాబు స్వామివారికి కొత్త బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాం. అయ్యో, బట్టలు పెడతారో నోట్లో కట్టలు పెడతారో మీ ఇష్టం. ఫస్ట్ ఈ ఎల్లో డ్రెస్ కాన్సెప్ట్ ఏంటో ప్లీజ్ టెల్ మీ. The color of sunshine, yellow brings about positive feelings. Joy, happiness and hope all are written yellowish domain. It can boost confidence, curiosity and even improve learning. It is associated with knowledge and wisdom. నా మొగుడు ఉన్నాడా పోయాడా? మొహం మీద చిటికేయండి. రే మమ్మీ, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు గురువుగారు. అన్నయ్య, పచ్చనోటు మీద ఎన్ని భాషలున్నాయో అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగలరు స్వామీజీ వారు. సంచారం చేస్తూ సహచారం గ్రహిస్తూ జ్ఞానబోధ చేసేవారికి సర్వం తెలుసు. రాజా, సంచారం అనంటే తమరు తిరిగే తిరుగుడు కాదు. తెలుసులేవే. నయని ఏదో పరీక్ష అన్నది. ఏం చేయబోతున్నారో తెలుసుకోవచ్చా గురువుగారు? తిలోత్తమ, తండ్రిని నేనేనా? పిచ్చి నా కొడకా, నా కడుపును చెడబుట్టావు కదరా. అందరి ముందు అడిగే ప్రశ్న ఇది? నా బాధ మీకేం తెలుసత్తయ్యా? గదిలో గొళ్ళెం పెట్టి నా గొంతు పట్టి ఏ తప్పు చేసి నువ్వు ఇక్కడి దాకా వచ్చావని అడుగుతున్నారు ఆయన. విక్రాంత్, సాడిస్లా బిహేవ్ చేస్తున్నావురా. క్వశ్చన్ చేశాక ఆన్సర్ ఇవ్వకుండా ఎదురు మాట్లాడితే కోపం వస్తుంది కదా బ్రో. నర్మాయ్, అలాగని ఆడపిల్ల గొంతు పట్టుకుంటావా? మొగుడి పెళ్ళాల మధ్య గొడవ ఉండొచ్చు కానీ ప్రాణాలు తీసుకున్నంత ద్వేషం ఉండకూడదు అల్లుడు. డమ్మో డమ్మ, ప్రశ్నలకి ప్రయాసలకి ఫలితం దక్కబోతున్నప్పుడు విక్రాంత్ పుత్రుణ్ణి తోలనడకండి. విక్రాంత్ బాబు, దయచేసి నా చెల్లెల్ని అపార్థం చేసుకోకండి. వదినా ప్లీజ్, మీరు నా ముందు చేతులు జోడించకండి. పొరపాటును అడిగానని క్షమాపణలు కోరుతున్నాను.
అది పొరపాటు కాదు విక్రాంత్. నిక్కచ్చుగానే అడిగావు. ఏయ్ ఏంటి నువ్వు? ఏ ఆగవయ్యా, ఇక్కడేమైనా అగ్నిగుండం పెట్టి సుమనని అందులో దూకమని పరీక్ష పెడుతున్నారా? లేదు కదా. కానీ అలా అనుమానించడం. ఎక్స్క్యూజ్ మీ బాబాయ్, ఒక్క నిమిషం. కట్టుకున్న మొగుడికే కాదు, తోడి కోడలుగా ఉన్న నాకు కూడా చిట్టి మీద డౌట్ గానే ఉంది. అంటే ఏంటక్క, నేను తప్పు చేశానా? తప్పు చేశావా, తోటకూర పప్పు చేశావా అని నేను అడగట్లేదు. నిజానికి విక్రాంత్కి అడగడానికి రాక అవస్థపడ్డాడు. నేను అడుగుతున్నాను, నిజంగా నువ్వు గర్భవతివా కాదా? నువ్వేదో అడుగుతావనుకుంటే తెలివి తక్కువ ప్రశ్నేసి అభాసు పాలవ్వకు హాసిని. నాకు బుర్ర లేదంటున్నారు, సరే మీ బుర్రలేవయ్యాయి అత్తయ్య? ఎక్కడ మేం వెనకబడ్డామో చెప్పగలవా? వై నాట్? సుమన నెల తప్పడం, శాల్వా కప్పడం, ఆ తర్వాత సీమంతం జరపడం, 4, 5, 6, 7 అనంటూ 7వ నెల దాకా వచ్చానని చెప్పడం, ఇవన్నీ జరిగాయా? అవునక్క, నాకిప్పుడు 7వ నెల. రిపోర్ట్స్ చూపించు. ఏం రిపోర్ట్స్ వదినా? మీ ఆవిడికి నెల నెల స్కానింగ్ చేస్తారు కదయ్యా, ఆ రిపోర్ట్స్ చూపిస్తారా? లేవా విక్రాంత్ బాబు? ఏయ్ సైలెంట్ అయిపోయావేంట్రా? రేయ్ రిపోర్ట్స్ పారేసుకున్నావా? పిల్లలు తండ్రి కాబోతున్నాడు, చిన్నపిల్లల ఎలా పరేసుకుంటాడు? మాట్లాడరా. విక్రాంత, ఏదైనా సరే సూటిగా చెప్పాలన్నవాడివి ఇప్పుడు ఎందుకు గుంబనంగా ఉండిపోయావు? ఏం చెప్పాలో తెలియట్లేదు గురువుగారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, అక్కడ లేకపోయినా సరే. నిజమే, అక్కడేమీ లేదు. వాట్? ఏమన్నావురా? సరిగ్గా చెప్పు. మా విశాలక్షమ్మ చెప్పినట్టు సుమన కడుపులో బిడ్డనే లేదనుకుంటా. ఏయ్, పిచ్చి వాగుడు వాగితే మర్యాదగా ఉండో చెప్తున్నా. కోపడకమ్మా, అభిప్రాయాలు చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది. అక్కడ ఏమీ లేదనంటే ఎక్కడా ఏంటి అని అడక్కముందే ఆన్సర్ ఇవ్వు విక్రాంత్. వదినా, సుమన గర్భవతే. అయితే స్కానింగ్ రిపోర్ట్స్ ఎన్నిసార్లు తీసినా అందులో ఏమీ చూపించడం లేదు.
బట్టలిచ్చి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. సుమన సంగతి ఎప్పుడు తేలుస్తారు? ఉండలుడు పబ్లిక్ టాక్ ఎలాగుంది? ఇంటికుట్టిని ఎవరైనా బయట వేసుకుంటారా? ఇక్కడ బయట వాళ్ళు ఎవరు లేరు మావయ్య. ఏం పరీక్ష పెడతారండి చెప్పండి. నిప్పుల్లో దూకాలా? నేను దూకను. ఎందుకంటే మీ పరీక్షకి నన్ను నా బిడ్డని బలి చేసుకోను. ఇంకో ఆసుపత్రికి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవాలా? నేను చేసుకోను. ఎందుకంటే ఇప్పటికే 4 హాస్పిటళ్లు మార్చారు మా ఆయన. అదే పనిగా స్కానింగ్ తీస్తే కడుపులో బిడ్డకి మంచిది కాదని ఒక డాక్టర్ అమ్మ చెప్పింది. మీ పరీక్షలేం వద్దు, అవన్నీ రద్దు. విషమ పరీక్షలు ఉండవు సుమన. నీ గురించి రకరకాలుగా అనుకునే అందరికీ అర్థమయ్యేలా చేయడం వల్ల నీకు ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత కూడా నన్ను నిందించరనే గ్యారెంటీ ఏముంది? నిర్ధారణ జరిగాక, నిజం తెలుసుకున్నాక స్తబ్దత లేదా శాంతి ఏర్పడుతుంది. అలాగైతే సంతోషమే. ఇంకా మా అక్క లాంటి వాళ్ళు జిత్తుల మారి తెలివితేటలు వాడకుండా అయినా ఉంటారు. అలాగే నువ్వు అలా అనుకుని శాంతపడు. నైని, నన్ను సత్కరించడం కన్నా ముందు సత్యం సాక్షాత్కారం అవడం వల్ల ఉపయుక్తంగా ఉంటుంది. మీరెలా చెప్తే అలా నడుచుకుంటాం స్వామి. పసుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల దృష్టి కేంద్రీకృతం అవుతుంది. నేత్రం మనోనేత్రంతో మిళితమై గర్భ రహస్యాన్ని చూడగలుగుతారు. అదే జరిగితే అద్భుతాన్ని చూసినట్టే. ఎక్స్రే మిషన్లు వాడకుండా చూడగలిగితే గొప్పే కదా గురువు గారు. ఇవాళ ఇంకో విశేషం కూడా ఉన్నది. ఆదిశక్తి పూజలు కూడా జరుగుతాయి. పరంజ్యోతి వెలుగుతో, అమ్మలగన్న అమ్మ దయతో అమ్మ అయ్యే సుమన గుప్త గర్భాన్ని చూసెదరుగాక. డమ్మో డమ్మ. షరత్ ఏదైనా ఉందా గురువుగారు? ఉంది. సుమన కళ్ళకు గంతలు కట్టాలి. అదేంటి గురువుగారు, మేమందరం చూడబోతున్నప్పుడు నా చిన్న కోడలు చూడకూడదా? కూడదు. అలాగే మీరు చూశాక తనకు ఏం చూశామన్నది చెప్పకూడదు. మేమెవరం చెప్పం. ఆ? హ, ఇప్పుడు ఇలానే అంటారు. చీకటి పడ్డాక లైట్స్ ఆఫ్ చేసి పొద్దున్నే పలానా చూసాం అది తెలుసా అని చెప్తారు.